ఆఫ్టర్నూన్ ఆర్టీఐ మీడియా. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కుర్నాపల్లి గ్రామం నుండి ఏరాజ్పల్లి వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్ఆర్ నిధుల నుంచి ఈ రహదారి నిర్మాణం కోసం 5,10,00,000 రూపాయలను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే 2 గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా రైతులకు మరియు బోధన్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి ఈ రహదారి కీలకమని ఆయన పేర్కొన్నారు. అయితే రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక కేజీవెల్ ట్రాక్టర్లు వంటి భారీ వాహనాల వల్ల రోడ్డు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఇదే వేదికపై ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ బృందాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అంధన్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ఆనందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిరుపేదలైన అర్హుదారులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందరికి వచ్చినాయి ఆ రేషన్ కార్డులు, అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. అలాగే సౌకర్యాలు చేద్దామని చెప్తూ తప్పనిసరిగా మీరందరూ నాకు తెలిసినంత మటుకు వరి తగ్గించుకొని ఎక్కడైనా మనకు మంచి భూములుంటే పామ్ ఆయిల్ పెట్టండి, పామ్ ఆయిల్ పెట్టండి. 10 ఎకరాలకు ఒక్క మనిషి చాలు. 3 ఏళ్ళ దాకా మనం కొంచెం సబ్సిడీ కూడా ఇవ్వాలని చూస్తున్నాం. పంట వచ్చిందాకా ఇంటర్నల్ ఏదైనా పంట వేసుకోవచ్చు, కొంచెం ప్రభుత్వం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు వీళ్ళని బాగా చేయడానికి, వీళ్ళని ప్రోత్సహించడానికి ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా అది స్టార్ట్ చేయండి, ఫ్యాక్టరీ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పంటలు వేస్తే ఫ్యాక్టరీ వస్తుంది, షుగర్ ఫ్యాక్టరీ. ఎవ్వరు చెరుకు పెట్టడం లేదు, ఒక 2 ఊళ్ళు తప్ప. కాబట్టి మనకు ఇంకో ఫ్యాక్టరీ ఉండాలా, ఇంకో పంట ఉండాలా. నాకు తెలిసిన మట్టుకు పట్టన్నా 80,000 సంవత్సరం మిగులుతాయి. అది ప్రతి నెల వస్తాయి, 8 నెలలు పంట వస్తూనే ఉంటుంది. ఏది పామ్ ఆయిల్, ఆ గిల్లలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. స్కూళ్ళల్లో కూడా ఇప్పుడే ఆడపిల్లలు 470 మార్కులకు 468 ఫస్ట్ వచ్చారు. 464 అంత ఆడపిల్లలు, ముస్లిం పిల్లలు, హిందూ పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు. పిల్లలు కూడా కొందరు స్కూల్ వాళ్ళు బాగా చదివిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. ఎక్కడైనా మొన్న గుడ్డ క్యాంప్లో చూసినాం, 6 పిల్లలకు ఒక టీచర్. ఆయన నీకు రమ్మంటే ఆఫీసర్నే కొట్టడం ట్రై అయ్యారు.
అసలు వాళ్ళని ఊరంతా ఏకమై రమ్మని చెప్పాలి. ఏమంటున్నా, మాకేం చేసేది అనొద్దు. తప్పనిసరిగా ఎక్కడైతే స్ట్రెంత్ లేదో అంగన్వాడీలు కూడా 20-25 ఉండాలా, 5-6 ఉంటే నడిపిస్తా ఉన్నాం. ఒక్కొక్క ఊర్లో 4-5, 3 చేసుకొని దాన్ని స్ట్రెంత్ చేయండి. మనం హెచ్చరిస్తూ ఉన్నాం, అవన్నీ ఫ్రైడేకి అవుతూ ఉన్నాయి, అవన్నీ తీపిస్తున్నాం. తీపిచ్చినాక మీరు మా చుట్టం మీ చుట్టం అంటారంటే అన్నోళ్ళని చేసిన వాళ్ళని అందరూ లోపలేస్తాం. ఏమై